జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం చేసిన ఎన్నికల అధికారులు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. 139 ప్రాంతాల్లో మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసమని 5,000 మంది సిబ్బంది పనిచేయబోతూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. విధుల్లో మొత్తం 1761 మంది లోకల్ పోలీసులతో పాటు 800 మంది కేంద్ర బలగాలు కూడా విధులు నిర్వహించబోతున్నాయి. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ ప్రాంతాల్లో దుకాణాలన్నిటినీ కూడా బంద్ చేయాలంటే ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. పార్టీ గుర్తులతో ఓటర్ స్లిప్పులు ఎవరైనా పంపిణీ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర ఫస్ట్ టైం డ్రోన్లతో నిఘా పర్యవేక్షణ ఉంటుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి ఎన్నికల సామగ్రి పంపిణీ జరుగుతోంది. రేపు పోలింగ్ ఉంటుంది. 14వ తారీఖున కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే కౌంటింగ్ జరుపుతారు. యూసఫ్గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. సాయంత్రం వరకు కూడా పోలింగ్ సిబ్బంది కేంద్రాలకి చేరుకుంటారు. జూబ్లీ హిల్స్ బైపోల్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి కరుణన్ పోలింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. మనతో మాట్లాడేందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ రిటర్నింగ్ అధికారి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అబ్జర్వేషన్ చేస్తుంది. ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయని. సో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, అక్కడ ఎట్లాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? అన్ని పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. 407 పోలింగ్ స్టేషన్లో పూర్తిగా పోలీస్ అఫీషియల్స్, అదేవిధంగా సెక్యూరిటీ అఫీషియల్స్, దాదాపుగా 5,000 మంది సిబ్బందులు ఈ ఎలక్షన్లో పాల్గొంటున్నారు. ప్రతి ఏర్పాటు ఈరోజు మీరు చూస్తున్నారు. అందరం ఈరోజు ఈవినింగ్ లోపల వారు పోలింగ్ స్టేషన్స్ కూడా రీచ్ అవ్వడానికి అవకాశం ఉన్నాయి. సార్ మొత్తం లాస్ట్ 2 టైమ్స్ చూసుకుంటే ఇక్కడ పోలింగ్ శాతం చూసుకుంటే 55 క్రాస్ కాలేదు. సో ఉన్నదేమో 4 లక్షల పైచిలు కోట్లు ఉన్నారు. ఓట్ శాతం పెరగడానికి, పోలింగ్ శాతం పెరగడానికి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ఆల్రెడీ స్వీప్ యాక్టివ్స్ ఎక్కువ సంఖ్యలో పెట్టాము. బస్సులు, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్ అన్నీ కవర్ చేయడం జరిగింది. ఈసారి తప్పకుండా ఎక్కువ సంఖ్యలో ఓటర్స్ అవడం అవకాశం ఉంటుంది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఈసారి ఎక్కువనే, మినిమం 60%, 55 to 60% వరకు ఓట్ చేయడానికి అవకాశం ఉన్నాయి. 407 పోలింగ్ బూత్లు ఉన్నాయని చెప్తున్నారు. సో సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి అక్కడ? సో అక్కడ ఎట్లాంటి చర్యలు చేపట్టారు? ఎందుకంటే ఎక్కువగా జూబ్లీ హిల్స్లో ఎక్కువగా బస్తీలు ఉంటాయి సార్. టోటల్గా 226 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి అవుట్ ఆఫ్ 407లో. అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు. అదేవిధంగా నిఘా కూడా పెడుతున్నాం. ఇన్సిడెంట్ అవుట్ సైడ్ సీసీటీవీ కెమెరాలో మానిటర్ చేసినాం. లైవ్ వెబ్ కాస్టింగ్ అవుతుంది. దాంతోపాటు డ్రోన్ పెట్టుకొని కూడా ఆ ఏరియా కూడా పూర్తిగా పోలింగ్ స్టేషన్ చుట్టుపక్కల ఏరియా కూడా కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ అంటేనే ఈవీఎంలు, చాలాసార్లు మనం ఈవీఎంలు మొరాయించడం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటర్లు ఎక్కువ ఉన్నారు, అభ్యర్థులు 58 మంది ఉన్నారు. సో దాంతోపాటు నోటా పెట్టాల్సి వస్తుంది. సో ఇదంతా సిచ్యువేషన్ చూస్తే ఈవీఎంలు కనుక ఎక్కడైనా మొరాయిస్తే ఏంటి ఆల్టర్నేట్గా ఎట్లాంటి ప్లాన్లు చేస్తున్నారు? ఈవీఎం ఎక్కడైనా మొరాయిస్తే వారి కోసం బ్యాకప్ ప్లాన్ కూడా ఉన్నాయి. ప్రతి సెక్టర్ ఆఫీసెస్ దగ్గర మినిమం 3 to 4 ఈవీఎంస్ బ్యాకప్ ప్లాన్ ఉంటాయి. వారు తప్పకుండా అక్కడ వెళ్ళి చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. వారితో పాటు ఈసీఎల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పంపించిన ఇంజనీర్స్ కూడా ఉన్నారు. ఏ ప్రాబ్లం లేకుండా అది కూడా రెక్టిఫై చేసుకుని కంటిన్యూస్ ఎలక్షన్ పాస్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ప్రధాన పార్టీలు కూడా చెప్తున్నాయి దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది, ఓట్ చోరీకి చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చెక్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఓటర్లు ఎవరు లేరు. సో ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా ఉండాలి. సో అట్లాంటి దొంగ ఓట్లకు సంబంధించి ఏం చెప్తారు? ఎట్లాంటి నిఘా ఏర్పాటు చేశారు వాళ్ళ మీద? సో ఎనీవే వీఆర్ చెకింగ్ ద ఐడెంటిఫికేషన్. దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ దిస్ వన్. ఇన్ కేస్ ఎవరైనా డూప్లికేట్ ఓటర్ ఉన్న దానిలో ఉన్నా కూడా వారు కూడా లిస్ట్ పెట్టాము, ఏజ్ లిస్ట్ పెట్టాము. దాని ద్వారా వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతమంది సిబ్బంది ఇప్పుడు ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నారు సార్? టోటల్గా 5,000 మెంబర్స్ ఉన్నారు. 5,000లో 3,000 ఎలక్షన్ సిబ్బందిలు, 2,000 సెక్యూరిటీ సిబ్బందిని ఉన్నారు. దానికి పూర్తి స్థాయిలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎక్కడైతే 266 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో అక్కడ పూర్తిగా నిఘా ఏర్పాటు చేశాం. పోలీసు భద్రత కూడా అధికంగా పెట్టామంటూ కూడా కర్ణన్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రంగాతో వాసు, TV9 హైదరాబాద్.